నమస్తే, వెల్కమ్ టు ధూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. మార్గాని భరత్రామ్ తూర్పు గోదావరి జిల్లాలో తిరుగులేని నేత. తొలుత వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్న భరత్ సినిమాల కంటే రాజకీయాలే ఉత్తమమని భావించి వైసీపీ తరపున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. తొలి ప్రయత్నంలోనే భారీ మెజారిటీతో ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈసారి ఎంపీగా కాకుండా రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా వైసీపీ తరపున బరిలో దిగుతున్నారు భరత్. విజయం సాధిస్తే మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉన్న మార్గాని గురించి, తన మార్క్ రాజకీయం గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్లో తెలుసుకుందాం. మార్గాని భరత్రామ్ ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో 1982 మే 12న మార్గాని నాగేశ్వరరావు ప్రసన్న దంపతులకు జన్మించారు. 10వ తరగతి వరకు తిరుపతిలోనే చదువుకున్నారు. ఆ తర్వాత ఇంటర్ విద్యను రాజమండ్రిలో పూర్తి చేశారు. రాజమండ్రిలోని గోదావరి డిగ్రీ కళాశాల నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్లారు. అక్కడ ఎంబీఏ పూర్తి చేశారు. ఇలా ఎంబీఏ చేస్తున్న సమయంలో సినిమాలు, యాక్టింగ్ పై ఆసక్తి పెంచుకున్నారు. అమెరికాలోని యాక్టింగ్ వర్క్ షాప్ కి హాజరయ్యేవారు. తర్వాత తన ఫ్రెండ్స్ తో కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత రాజమండ్రికి వచ్చిన భరత్ తన తండ్రితో కలిసి వ్యాపారాలను చూసుకున్నారు. ఇదే క్రమంలో 2013 డిసెంబర్ 12న మోనాను ప్రేమ వివాహం చేసుకున్నారు. సినిమాలో నటించాలనే కోరికతో ప్రయత్నాలు ప్రారంభించారు భరత్. అందరిలాగానే సినిమా కష్టాలు పడ్డారు. ఈ సమయంలోనే వైజాగ్లోని సత్యానంద్ గారి ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరి నటనలో కొంతకాలం శిక్షణ తీసుకున్నారు. భరత్ నటనలోనే కాదు, క్రీడల్లోనూ రాణించేవారు. క్రికెట్ తో పాటు బ్యాడ్మింటన్, స్నూకర్స్, టేబుల్ టెన్నిస్ కూడా ఆడేవారు భరత్. అంతేకాదు పలు ఫ్యాషన్ షోలలో, స్టైలిష్ ఈవెంట్లలో కూడా పాల్గొన్నారు భరత్. ఇదే క్రమంలో నిర్మాత వంశీకృష్ణతో భరత్ కు పరిచయం ఏర్పడింది. ఓయ్ నిన్నే అనే మూవీలో నటించారు భరత్. ఈ సినిమా విడుదలైనా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ భరత్ రెండో సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక రెండో సినిమా చేయాలని సిద్ధమవుతున్న వేళ ఆయనకు రాజకీయాల్లో అవకాశం వచ్చింది. భరత్ కు రాజకీయ అవకాశం కల్పించింది ఆయన తండ్రి అనే చెప్పాలి. మార్గాని నాగేశ్వరరావు రాజమండ్రిలో ప్రముఖ వ్యాపారవేత్త కాదు, బీసీ కులాల అభ్యున్నతి కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన నేత. ఆనాటి రాజకీయాల్లోనూ నాగేశ్వరరావు కీలకంగా వ్యవహరించారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక భూమిక పోషించారు. ప్రజారాజ్యం పార్టీలో ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. అయితే పార్టీలో కీలకంగా వ్యవహరించిన నాగేశ్వరరావుకు 2009 ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ సీటు ఇవ్వడానికి చిరంజీవి ససేమిరా అన్నారు. దీంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తన వ్యాపారాలపై దృష్టి సారించారు. కానీ కుమారుడు భరత్ ను రాజకీయాలకు పంపించాలని నిర్ణయించారు. తండ్రి కోరిక ప్రజలకు సేవ చేయాలనే ఆసక్తితో వైసీపీలో చేరారు మార్గాని భరత్. జగన్ చేపట్టిన పాదయాత్రకు సపోర్ట్ గా సేవలందించారు. ఈ సమయంలో తన తండ్రికి టికెట్ వస్తుందనుకున్నారు. కానీ జగన్ మాత్రం రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు భరత్ కు టికెట్ ఇచ్చారు. అలా 2019 ఎన్నికల్లో భరత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి లోక్సభ నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి మాగంటిపై 1,21,634 ఓట్ల మెజారిటీతో ఎంపీగా విజయం సాధించారు. అలా తొలి ప్రయత్నంలోనే గెలుపొంది పార్లమెంట్లో అడుగుపెట్టారు భరత్. 2019 జూన్ 5వ తేదీన వైసీపీ పార్లమెంటరీ ప్రతినిధిగా భరత్ బాధ్యతలు చేపట్టారు. తర్వాత 2019 సెప్టెంబర్ 13 నుంచి 2020 సెప్టెంబర్ 12 వరకు విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పేపర్స్ లేడ్ ఆన్ టేబుల్ సభ్యుడిగా సేవలందించారు. 2020 సెప్టెంబర్ 13 నుంచి ట్రాన్స్పోర్ట్, పర్యాటకం, కల్చర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటు తన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం రాజన్న రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు భరత్. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ప్రతి మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువత హరిత పేరుతో నిర్వహిస్తున్నారు. యువత హరిత పేరుతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు తన తండ్రి స్థాపించిన ట్రస్ట్ ద్వారా కూడా ప్రజలకు సేవ చేస్తున్నారు భారత్. కరోనా లాక్డౌన్ సమయంలోనూ కరోనా రోగులకు అవసరమైన అత్యవసర సేవలను అందించడానికి 60 మంది వాలంటీర్లతో సూపర్ 60 అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జగనన్న ఆక్సిజన్ రథ చక్రాలు, ఆక్సిజన్ ఆన్ వీల్స్ అనే మరో వినూత్న సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా సమయంలో ఆసుపత్రులు రోగులతో నిండినప్పుడు కాన్సన్ట్రేటర్లు, సిలిండర్లతో కూడిన 2 ఆక్సిజన్ బస్సులను సిద్ధం చేశారు. సేవాభావం నిండుగా ఉండే మార్గాని భరత్రామ్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఇది వాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా.